అందరికీ నమస్కారం. నిన్న మొన్న ఒక 2-3 డేస్ బ్యాక్ బంగారం కానీ వెండి కానీ ఎవరైతే కొని పెట్టుకున్నారో వాళ్ళు ఫుల్ సేఫ్గా ఉన్నట్టు. నిన్న అమెరికా కోర్టు వచ్చేసి ఏం చెప్పిందంటే ట్రంప్ అడ్డదిడ్డగా ట్యాక్సులు వేసుకుంటూ పోవటానికి ఇది ఆయన ఇష్టం కాదు, ఏకంగా చట్టసభలు నిర్ణయం తీసుకోవాలి అంటూ ట్రంప్ అడ్డదిడ్డగా ట్యాక్సులని తీసి అవతల పడేసింది. దాంతో ఒక్కసారిగా డాలర్ వాల్యూ పడిపోయింది. ఇక వరల్డ్లో డాలర్ వాల్యూ పడిపోయిందంటే లేచేది బంగారం, వెండి. సో బంగారం ధరలు పెరిగాయి, వెండి ధరలు పెరిగాయి. ఇక బంగారం ధరల విషయానికి వచ్చినట్టయితే 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 1910 రూపాయలు పెరిగింది. 1,59,280 రూపాయలుగా ఉంది 10 గ్రాములు బంగారం. నెక్స్ట్ 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 1,750 రూపాయలు పెరిగింది. 1,40,000 రూపాయలుగా ఉంది 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. ఇక 18 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకి 1,430 రూపాయలు పెరిగింది. మార్కెట్లో 1,19,460 రూపాయలుగా ఉంది. నెక్స్ట్ వెండి, ఇది కూడా పెరిగింది. నేను మొన్న మార్నింగ్ తీసేసాను ETF, ఫ్రెండ్ దగ్గర ఉన్నది. బట్ నో ప్రాఫిట్ నో లాస్. బట్ ట్యాక్స్ రూపాయలు కొంత 500 పడింది లాస్. బట్ నా దగ్గర మరలా 3 lakhs వర్త్ ఉన్నటువంటివి అలా ఉంచి ఉన్నాను. యాక్చువల్గా వేరే పర్పస్ మీద డబ్బులు నాకు వచ్చాయి, బిల్లులు కట్టాలి, బిల్లులు కట్టడం టైం ఉంది కదని చెప్పేసి ఇటు పెట్టాను. మేబీ రేపు మండేకి కొంచెం బెటర్ ప్రాఫిట్ ఉంటే తీసేస్తాను ఇంకా అది. సో వెండి వచ్చేసి 20,000 రూపాయలు పెరిగింది, 2,90,000గా ఉంది. మొన్న 2,60,000 ఉన్నప్పుడు కూడా నేను చెప్పాను మేబీ ఇంక పడకపోవచ్చు, ఈ రేట్లో ఒకవేళ డబ్బు ఉంది మా ప్రాఫిట్స్ అనుకుంటే కొనుక్కోండి అని. రెండు కొనుక్కొని ఉంటే హ్యాపీ. ప్లాటినం, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయాలి, ఇది భారీగా పెరిగింది. ప్లాటినం వచ్చేసి 10 గ్రామ్స్ వచ్చేసి 2,750 రూపాయలు పెరిగింది. మార్కెట్లో ఇప్పుడు 62,910 రూపాయలుగా ఉంది. 10 గ్రాములు ప్లాటినం వచ్చేసి 10 గ్రాముల ప్లాటినం 2,750 రూపాయలు పెరిగింది, 62,910 రూపాయలుగా ఉంది. ఇది విషయం. ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు ఇవ్వండి. హార్ట్ఫుల్గా చెప్తున్నాను, బంగారం సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. కొంచెం రిస్క్ అయినా పర్లేదు అనుకుంటే ఇప్పుడున్న మూమెంట్లో వెండి కొనుక్కోవడం బెటర్. మరి 2,90,000 వచ్చింది కాబట్టి రేపు మండే వరకు ఆగండి. ఇది నా ఓన్గా చెప్తుంది, మళ్ళీ నన్నేం అనద్దు. రేపు మండే రోజు నుంచి చైనా వాడు ఈ వెండికి సంబంధించి సరికొత్త డెసిషన్ తీసుకోబోతున్నాడు. వాడి దగ్గర ఆల్రెడీ ఇప్పుడుగా వెండి ఉంది. ఆ ఫిజికల్ వెండి మార్కెట్లోకి తోసేస్తాడు అనుకోండి, రేట్లు పడవచ్చు. ఒక్క మండే రోజు రేపు 22 రేపే కదా, రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో మండే రోజుకి బంగారం, వెండి విషయంలో ఫుల్ క్లారిటీ వస్తుంది. దెన్ అప్పుడు దాచుకోవటమా, అమ్ముకోవటమా, కొనుక్కోవటమా ఏంటంటే డిసైడ్ అవ్వచ్చు.